హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గురించి తెలుసుకుందామండి. ఇది కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల దగ్గర ఆర్ఎస్ రంగాపురం ఊరి నుండి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా ఫేమస్ అండి కర్నూలు డిస్టిక్లో. ఇప్పుడు ఇక్కడ మనం ఎంటర్ అయ్యాక అక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ కౌంటర్ దగ్గర ఏది రూమ్స్ బుకింగ్ కావాలన్న వాళ్ళు ఇక్కడ టికెట్ తీసుకోవాలి. రూమ్స్ కొంచెం పర్లేదండి, బాగానే ఉంటాయి. అంటే బెడ్స్ లేకపోయినా కూడా కొంచెం రూమ్స్ అనేవి నీట్గా ఉంటాయి. టికెట్ తీసుకున్న తర్వాత ఇది మనకు ఎంట్రన్స్, గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది. అక్కడ మన గోపురం కనపడుతుంది కదా, అదే ఎంట్రన్స్. అక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలి. బైకులు కానీ కార్స్ కానీ లోపలికి వెళ్ళడానికి ఇటు సైడ్ నుండి దారి లేదండి, అటువైపు చుట్టూ తిరిగి వెళ్ళాలి. అది లాస్ట్లో మీకు చూపిస్తాను. మామూలుగా ఎంట్రన్స్ అయితే ఇదే అన్నమాట. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మద్దిలేటి స్వామి టెంపుల్లో దేవుడికి వేటలు అనేవి ఇస్తుంటారు. అంటే వాళ్ళ కోరికలు అవి మొక్కుకుంటారు కదా, ఆ విధంగా వేటలు అనేవి సమర్పిస్తుంటారు దేవుడికి. ఇవన్నీ కూడా అవే, చాలా ఘనంగా చేస్తారండి. చూడండి, ఇందాక ఎంట్రన్స్ అని చెప్పాను కదా, లోపలికి వస్తే ఈ విధంగా ఉంటుంది మనకు. ఇక్కడ నుండి మనం కిందికి వెళ్ళాలి. చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కూడా. చూడండి, ఈ విధంగా డౌన్కి వెళ్ళాలి మనం. చూస్తున్నారు కదా, చూడండి ఎంత అందమైన ప్రదేశమో అంతా. మనకు ఒక వాటర్ ఫాల్ కూడా ఉంటుందండి, అది కూడా చూపెడతాను నేను ఇప్పుడు. కాకపోతే మనం స్టెప్స్ దిగి కిందికి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి టాయ్స్, అలానే పార్క్ కూడా ఉందండి. పార్క్ కూడా చూపెడతాను. చూడండి అందరూ కూడా ఎలా వెళ్తున్నారు. ఇక్కడ ఆనవాయితీ అండి, ఈ టెంపుల్ దగ్గర ఆనవాయితీ ఆ విధంగా వెళ్ళడము. ఆ విధంగా వెళ్ళి దేవుడికి వేట సమర్పిస్తుంటారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అసలు కాకులు అనేవి కనపడవండి.
అలానే కోళ్ళ అరుపులు కూడా వినపడకూడదు ఇక్కడ. సేమ్ యాగంటిలో ఎలా కాకులు కనపడవో ఇక్కడ కూడా కాకులు అనేవి కనపడవు, తక్కువ అన్నమాట, చాలా తక్కువ. ఇదంతా కూడా ఇక్కడ ప్రదేశం అండి. ఇంతకుముందు నా చిన్నప్పుడు అయితే ఈ విధంగా ఉండేది కాదు, ఇంకా కొంచెం దారుణంగా ఉండేది. ఇప్పుడు కొంచెం డెవలప్ చేశారు బాగా. చిన్నప్పుడు అయితే ఈ ప్రదేశంలో అన్ని రాళ్ళు చెట్లు అన్నీ ఉండేవి, అన్నీ సాఫీ చేసి నీట్గా మళ్ళీ ఏర్పాటు చేశారు. పార్కు కూడా కట్టారు. నా చిన్నప్పుడు ఈ పార్క్ ఇలాంటివి ఏం లేవు, అంటే ఇంత నీట్గా కూడా లేదన్నమాట. ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు ఈ టెంపుల్ని. రూమ్స్ కట్టడం కానీ, అలానే పార్క్ ఏర్పాటు చేయడం, చుట్టూ టిఫిన్ సెంటర్లు, ఇవన్నీ నా చిన్నప్పుడు అయితే చాలా తక్కువ ఉండేవి. రూమ్స్ కూడా అంత నీట్గా ఉండేవి కాదు. ఇప్పుడు కొంచెం డెవలప్ చేస్తున్నారు, ఉండంగా బాగా డెవలప్ చేస్తున్నారు. చూడండి, ఇది పార్క్ అన్నమాట. కావాలంటే మనం లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. చూడండి, ఎదురు కనపడుతుంది కదా, అది చెట్టు. నా చిన్నప్పటి నుండి అలానే ఉంది అది. చూడండి అక్కడ ఎంతమంది కూర్చున్నారు ప్రశాంతంగా. ఈ విధంగా మనం కిందికి నడుచుకుంటూ వెళ్ళాలి. స్టెప్స్ ఉన్నాయి. ఇవి టిఫిన్ హోటల్స్ అన్నమాట. ప్రతిరోజు అయితే ఓపెన్ చేయరండి, ఓన్లీ సాటర్డే మాత్రమే ఓపెన్ చేస్తారు. అంటే ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుండే ఓపెన్ చేస్తారు. ఫ్రైడే ఆఫ్టర్నూన్ ఓపెన్ చేసి సాటర్డే ఈవినింగ్ వరకు ఉంటారు. రిమైనింగ్ డేస్ అయితే అసలు ఎవరు ఉండరు. కాబట్టి రిమైనింగ్ డేస్ ఎవరు రావద్దండి. లేదు ఊరికల్లా చూసి వెళ్తామనుకుంటే రావచ్చు. ఇక్కడే స్టే చేయాలంటే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే జనాలు ఎవరు ఉండరు. రూమ్స్ అనేవి ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇంత క్రౌడ్ అనేది ఉండదు. ఇప్పుడు ఇంకా తక్కువ ఉన్నారండి. సంక్రాంతి ఇలాంటి టైంలో అయితే ఫుల్గా వస్తారు. చూడండి, అవన్నీ దేవుడి ఫోటోలు, అలానే టాయ్స్. ఇది మనం కిందికి వెళ్ళే మార్గం అండి. చూడండి, స్టెప్స్ దిగి కిందికి వెళ్ళాలి. ఇది వెళ్ళే మార్గము. ఇంకొక మార్గం కూడా ఉంది, అది కొంచెం సింపుల్గా ఉంటుంది. కాకపోతే ఇటు సైడ్ నుండి ఎక్కువ వెళ్ళాలన్నమాట. ఇవి పాత మెట్లు, బాగా పాత మెట్లు. ఎప్పటి నుండో ఇటు నుండి దిగుతున్నారు. ఈ మధ్య అటు సైడ్ కొన్ని మెట్లు కట్టారు, అటు సైడ్ నుండి కూడా దిగొచ్చు. అవి లాస్ట్లో మీకు చూపెడతాను. ఇగోండి, మెట్ల ద్వారా మొత్తం టాయ్స్, బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి. పైన రేకులన్నీ కూడా ఈ మధ్య వేశారండి, ఇంతకుముందు ఆ రేకులు ఉండేవి కాదు. చూడండి, బ్యాంగిల్స్ అనేవి కూడా ఉన్నాయి. అంటే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం బ్యాంగిల్స్ తీసుకుంటే అమ్మవారి బ్యాంగిల్స్ తీసుకున్నామని ఒక నమ్మకం ఉంటుంది ప్రతి ఒక్కరికి. అందుకని బ్యాంగిల్స్ తీసుకోండి ఖచ్చితంగా లేడీస్ ఉన్నప్పుడు. చూడండి, ఈ విధంగా నడుచుకుంటూ మనం కిందికి వెళ్ళాలి. స్టెప్స్ అనేవి కూడా మరీ ఇబ్బందికరంగా ఏముండవు.
ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా ఇటు సైడ్ అంతా కొంచెం డెవలప్ చేయాల్సి ఉందండి. అలానే ఈ క్షేత్రానికి చాలా స్థల పురాణం ఉందండి. కావాలంటే మీరు ఒకసారి గూగుల్లో చెక్ చేయండి. స్థల పురాణం అనేది చాలా ఉంటుంది. అంటే మనకు నరసింహస్వామి ఇక్కడ డైరెక్ట్గా మనకు ప్రత్యక్ష రూపంలో నిలిచారన్నమాట. కాబట్టి చాలా ఫేమస్ ఈ టెంపుల్. కర్నూలు డిస్టిక్లో ఉంటుంది ఇది. ఆర్ఎస్ రంగాపురం దగ్గర నుండి మనకు దగ్గర ఇది. ట్రైన్లో రావచ్చు, సింపుల్గా ఉంటుంది. లేదా దగ్గర వాళ్ళైతే కర్నూలు డిస్టిక్స్లో కావాలంటే మీరు బైక్స్లో అయినా రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏదైనా వెహికల్ పెట్టుకొని రావచ్చు. చూడండి, అలా మొక్కుకున్న వాళ్ళు ప్రతి మెట్టుకి బొట్లు పెట్టుకుంటూ వాళ్ళ మొక్కు చెల్లించుకుంటారు. అంటే ముందు వాళ్ళు ఏదైనా కోరుకున్నప్పుడు అది నెరవేరిన తర్వాత ఆ విధంగా పూసుకుంటూ వస్తారనమాట. కుంకుమ, పసుపు ప్రతి మెట్టుకు అలా పెట్టుకుంటూ వస్తారు. మనం అనుకున్నవన్నీ జరుగుతాయని ఇక్కడ ప్రతీతి అండి. కంపల్సరీగా అది ఒక మన నమ్మకం అన్నమాట. చూడండి, ఇప్పుడు మీకు నేను వాటర్ ఫాల్స్ చూపిస్తాను. అదిగోండి, అక్కడ ఇంతకుముందు స్నానాలు చేసేవాళ్ళు. బాగా క్రౌడ్ ఎక్కువగా లేదు కాబట్టి అక్కడ స్నానాలు చేయట్లేదు. ప్లస్ కొంచెం డేంజరస్ అని చిన్నపిల్లల్ని ఎవరిని అటు సైడ్ పోనివ్వరు. పెద్దవాళ్ళు అయితే మాత్రం అక్కడ బాగా స్విమ్మింగ్ ఏం చేస్తుంటారు. నేను కూడా ఒకసారి చేశాను. బాగా వర్షాలు పడ్డప్పుడు మాత్రం వాటర్ ఫాల్ ఫుల్గా ఉంటుందండి. చాలా చాలా అంటే చాలా ఫుల్గా ప్రవహిస్తుంది. ఇదంతా కూడా మనకు సూపర్గా ఉంటుంది ప్లేస్ చూడడానికి. లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి కుదిరినప్పుడు ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూడండి, మిస్ చేసుకోవద్దు ఇలాంటి ప్లేస్ని. అదిగోండి, అదంతా వాటర్ ఫాల్ నుండి వచ్చే నీరు అన్నమాట. నేను పుట్టినప్పటి నుండి, నా చిన్నతనం నుండి వస్తుంటా అండి. ప్రతి సంవత్సరం కూడా మా నాన్న తీసుకొస్తుంటారు నన్ను. ఇంకా మాకు అదే అలవాటు అయిపోయింది, ప్రతి సంవత్సరం రావడము. టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. రీసెంట్గా మాత్రమే ఈ టెంపుల్ అనేది స్టార్ట్ చేశారు. ఇంతకు ముందు అయితే చాలా ఇరుకిరుగ్గా ఉండేది. బాగా లోయలాగా ఉండేదన్నమాట. దగ్గరకు ఉండేవి కొండలు కూడా. ఆ కొండని మొత్తం ఏం చేశారంటే మొత్తం కట్ చేసేసి నీట్గా టెంపుల్ విశాలంగా ఉండడానికి, భక్తులకు తిరగడానికి అనువుగా ఉండడానికి రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా చేస్తున్నారు.
అదిగోండి ఇంకా పూర్తి కాలేదు, పనులు అనేవి చేస్తూనే ఉన్నారు ఇంకా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదిగోండి ఇక్కడ మనకు పైనుండి బొట్లు పెట్టుకుంటూ వస్తున్నారు కదా, వాళ్ళు ఇక్కడ కూడా బొట్లు పెట్టుకుంటారు, దండం పెట్టుకొని వాళ్ళు జరిగిన దానికి ఇంకా మళ్ళీ మొక్కుకుంటారు అన్నమాట. చూడండి ఇంతకుముందు అయితే ఈ విధంగా ప్లేస్, ఓపెన్ ప్లేస్ అనేది ఉండేది కాదు, చాలా ఇరుకుగా ఉండేది. ఇప్పుడు కొంచెం బాగా కొండ మొత్తం కట్ చేసేసి కొంచెం విశాలంగా చేశారు. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. కాకపోతే అప్పుడు విశాలంగా లేనప్పుడే కొంచెం చెట్లు ఎక్కువ ఉండి కొంచెము ఇంకా పచ్చదనం ఎక్కువ ఉండేదన్నమాట. కాకపోతే ఇంకా భక్తుల కోసం ఏం చేశారంటే కొంచెం విశాలంగా కట్ చేసేసి ఇంకా టెంపుల్ అనేది రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ పూలు అవి దేవుడికి ఎవరైనా తీసుకెళ్లే వాళ్ళు ఉంటే తీసుకెళ్ళొచ్చు. చూడండి ఇక్కడ రైట్ సైడ్ ఉండేది మద్దిలేటి స్వామి టెంపుల్, అంటే నరసింహస్వామి టెంపుల్, మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. లెఫ్ట్ సైడ్ ఉండేది లక్ష్మీదేవి తల్లి టెంపుల్ అన్నమాట. ఇంతకుముందు లక్ష్మీదేవి టెంపుల్కి అంత ప్లేస్ ఉండేది కాదు, కొంచెం చాలా ఇరుగ్గా ఉండేది, చిన్న గుడి ఉండేది అనమాట. కొండలోనే చిన్న గుడి ఉండేది, దాన్ని మొత్తం కట్ చేసేసి నీట్గా విశాలంగా చేస్తున్నారు. ఇదంతా మనకు కోనేరు అవి. వాటర్ అవి అయితే ఇంకా నీట్గా లేవండి, ఎందుకంటే వాటర్ ఫ్లో అనేది లేదు కాబట్టి నీట్గా లేవు. వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ మాత్రం చాలా నీట్గా ఉంటాయి. అయ్యగొండ టెంపుల్ చూడండి ఇంకా కన్స్ట్రక్షన్స్లోనే ఉన్నాయి. పైన ఉన్నది కదా మనకు అక్కడ చూడండి, పైన చివరి అంచున దీపం ఉంటుంది, చాలా ఫేమస్. అక్కడ నుండి చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కింద ప్లేస్ అంతా. టెంపుల్ చుట్టూ చూద్దాం రండి. మెయిన్ ఎందుకు కట్ చేశారంటే టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి, ఇంకా చాలామంది ఉంటారు కదా గోపురాల చుట్టూ, అదే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి, దానికోసము. ప్లస్ ఇక్కడ ఏమైనా ఉత్సవాలు జరిగినప్పుడు కూడా ఇబ్బందికరంగా ఉందని కట్ చేశారు. ఇదిగోండి ఇదంతా కట్ చేసిన కొండ, ఇటు సైడ్ ఉందంతా. ఇంత ప్లేస్ అయితే లేదు ఇంతకుముందు. చూడండి ఆ జీవులన్నింటినీ కూడా ప్రదక్షిణాలు చేయించి దేవుడికి సమర్పిస్తారు. ఇక్కడ ఆనవాయితీ అండి ఇదంతా. మేము కూడా ఒక 3 years బ్యాక్ అయితే చేసాము ఇలానే, సేమ్ ఇలానే చేసాము. మా అన్న వాళ్ళు అందరం, బంధువులు అందరం కలిసి చేసాము. చూడండి ఈ విధంగా బంధువులతో వచ్చినప్పుడు ఎంత సరదాగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది, అందరం కలిసిమెలిసి ఆనందంగా నవ్వుకుంటూ మాటలు చెప్పుకుంటూ. ఇదిగోండి ఇక్కడ ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నాడు చూడండి, కావాల్సిన ఫోటోలు తీస్తారు మీకు నీట్గా. అక్కడ ప్రసాదం పెడుతున్నారు చూడండి, అక్కడ దేవుడిది. అది ధ్వజస్తంభం అండి మనకు. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని గుడి లోపలికి వెళ్ళాలి. అదిగోండి ప్రసాదం పెడుతున్నారు భక్తులకి. లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకోవాలి. అక్కడ ఎదురుగా మనకు కనపడుతుంది కదా, ఇందాక రోడ్డు చూసాం కదా, అటు సైడ్ నుండి వెహికల్స్ కూడా అలా ఉన్నాయి. మనం వెహికల్ వేసుకుని డైరెక్ట్గా రావచ్చు. మీకు లాస్ట్లో చూపిస్తాను వెహికల్లో ఎలా రావాలనేది. ఇవన్నీ ఇక్కడ మనకు
చూడండి ప్రసాదం కౌంటర్ ఇవన్నీ. ఇందాక చెప్పాను కదా మెట్ల నుండి పైకి వెళ్ళాలని, ఇటు సైడ్ నుండి పైకి వెళ్తామండి మెట్ల కాడ నుండి. చూడండి ఈ 2 టెంపుల్స్ అన్నమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నది నరసింహస్వామి టెంపుల్, రైట్ సైడ్ ఉన్నది మీకు లక్ష్మీదేవి టెంపుల్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రసాదం కౌంటర్స్. చూడండి కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఆ కొండ అటు సైడ్ మొత్తం కట్ చేశారండి. చాలా ఈ టెంపుల్ వరకు ఉండేది, ఇంతకుముందు నరసింహస్వామి టెంపుల్ వరకు ఉండేది కొండ, మొత్తం కట్ చేశారు. ఇక్కడ టెంకాయలు కొడతారండి ఆ ప్లేస్లో. ఇది టెంకాయలు కొట్టే ప్రదేశము. అక్కడ పూజారులు ఉన్నారు కదా, వాళ్ళు కొడుతుంటారు. పైన చూడండి ఎంత బాగుందో. అక్కడ మనకు లాస్ట్లో దీపం ఉంటుంది. ఆ దీపం చుట్టూ ప్రదక్షిణాలు చేసి కోరికలు మొక్కుకుంటే నెరవేరుతాయని అందరికీ ఇక్కడ నమ్మకం అండి. ఇదిగోండి అటు సైడ్ నుండి మనం కిందికి దిగాం కదా మెట్లు, ఇవి పైకి వెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది అయితే ఇటు నుండి అయినా దిగుతారు, ఇటు నుండి అయితే కొంచెం దగ్గరని ఇటు నుండి దిగుతారు. ఇదేమో మనకు వెహికల్స్లో రావడానికి మనకు చూడండి దారి. ఇది వెహికల్స్లో బండ్ల మీద కానీ లేదా కార్లలో కానీ వచ్చేటప్పుడు అటు సైడ్ నుండి రావచ్చు. డైరెక్ట్గా మెట్లు మార్గం లేకుండా డైరెక్ట్గా రావచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ కొండ అనేది. ఇప్పుడు దానిపైన కూడా మనం వెళ్ళాలి. చూడండి పాత ధ్వజస్తంభం అది. పాత ధ్వజస్తంభం తొలగించి కొత్తది మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠించారు. అదిగోండి అది కొత్తది అన్నమాట. ఇప్పుడు పైకి వెళ్దాం రండి మనం. ఇదిగోండి ఇటు సైడ్ నుండి పైకి వెళ్తున్నాం మేము. కోతులు ఉంటాయండి ఇక్కడ బాగా, కోతులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైనా వచ్చినట్లయితే. ఎక్కువ జనాలు ఉన్నప్పుడైతే ఇబ్బంది ఏముండదు, అక్కడికి రావు. మనం ఏమన్నా తక్కువ మంది ఉన్నప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండడం బెటర్. మెయిన్ చేతిలో వస్తువులు ఏమన్నా ఉంటే లాక్కొని వెళ్తాయి, కవర్ల లాంటివి ఏమన్నా కనపడ్డా లాక్కొని వెళ్తాయి. చూడండి చెట్లు ఎంత పచ్చదనంగా మనకు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. పైకి వచ్చేసామండి. ఇంకా చూసారు కదా ఇటు సైడ్ నుండి కొంచెం తక్కువ అనమాట మెట్లు, అందుకని అటు సైడ్ తిరిగి వచ్చి ఇటు సైడ్ ఎక్కడం మేలు. అటు సైడ్ నుండి ఎందుకు తిరిగి రావడం అంటే మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది అన్నమాట. ప్లస్ గుడికి ఎంటర్ అయ్యే వాళ్ళు అటు సైడ్ నుండి వచ్చేవాళ్ళు ఇంతకుముందు. ఇటు సైడ్ కూడా చూడండి ఇక్కడ టాయ్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ మినరల్ వాటర్ అని ఉంది, ప్రస్తుతానికి అయితే ఇక్కడ వాటర్ లేవు. పైన చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుందండి. ఇంతకుముందు ఇంత ఓపెన్ ప్లేస్ ఉండేది కాదు, బాగా చెట్లు పెరిగి ఉండేవి, బాగా మొత్తం క్లీన్ చేశారు. ఓన్లీ సాటర్డే మాత్రమే ఈ విధంగా ఉంటుందండి, రిమైనింగ్ డేస్లో అసలు ఉండదు ఈ విధంగా.
చూడండి, ఇటు సైడ్ నుండి వెళ్ళొచ్చు, కార్లల్లో కిందికి వెళ్ళొచ్చు అనమాట ఇటు సైడ్ రోడ్ నుండి. లేదా అటు సైడ్ నుండి కూడా మనకు మెయిన్ రోడ్ ఉంటుంది, మెయిన్ రోడ్డు మీద నుండి అయినా వెళ్ళొచ్చు. ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఇందాక చూపించాను కదా ఎంట్రన్స్ అని. అటు సైడ్ అయితే మనకు కార్ పార్కింగ్లు కానీ బైకులు కానీ ఏవైనా వెళ్ళలేవు. ఇటు సైడ్ నుండి వచ్చి ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు మనము. చూడండి, మేమున్న రూమ్స్ అయితే వీటిల్లో తీసుకున్నాము. పర్ డే 500 చెప్పారు. నీట్గానే ఉన్నాయి. అంటే కొన్ని రూమ్స్ ఉన్నాయి, వాటితో పోలిస్తే చాలా నీట్గా ఉన్నాయి. బెడ్స్ అయితే లేవండి, మనం ఏమన్నా తెచ్చుకుంటే బెటర్. సో ఇక్కడ నుండి మనం కిందికి రోడ్డు ద్వారా ఎలా వెళ్ళొచ్చో చూపిస్తాను చూడండి. అవన్నీ ఓల్డ్ రూమ్స్ అండి, బాగా పాతవి అవి. చూడండి, అక్కడ కనపడుతుంది కదా తనానినాలు అక్కడే ఇచ్చేది. స్నానం కూడా మనం చేయొచ్చు అక్కడ. వాటర్ పైప్స్ అవి ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు. తలనీలాలు ఇవ్వచ్చు ఎవరైనా అక్కడ. చూడండి, అందరూ ఎంటర్ అవుతున్నారు. ఇది ఎంట్రన్స్ అన్నమాట రోడ్డు ద్వారా. ఇప్పుడు మనం రిటర్న్ అవుతున్నామండి. కాకపోతే పైన ఇందాక మీకు కొండ మీద టెంపుల్ ఉంది కదా, అక్కడికి ఎలా వెళ్ళాలో చూడండి, రోడ్డు ద్వారా ఎలా వెళ్ళాలో చూపెడతాను. చూడండి ఎంత బాగుందో ఇక్కడ ప్లేస్. చూడండి, రైట్ సైడ్కి వెళ్ళాలి మనం. ఇక్కడ రైట్ సైడ్ నుండి డైరెక్ట్గా అక్కడి వరకు రోడ్డు ఉంటుంది, కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనం. చూడండి ఎంత ఓపెన్ ప్లేసా, చూడండి ఎంత బాగుందో. మ్యాక్సిమం కుదిరితే బండి మీద రావడానికి ట్రై చేయండి ఎవరైనా, ఎందుకంటే ఇక్కడ తిరగాల్సిన ప్రదేశాలు చాలా ఉంటాయి అన్నమాట. ప్రశాంతంగా మీరు ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. అక్కడ బ్లూ కలర్లో కనబడుతుంది చూడండి, అక్కడ వేటలు ఇస్తారు. చూడండి, ఇదంతా దారి అక్కడికి మనకు. చూడండి, మనకి ఇటు సైడ్ రైట్ సైడ్ ఏమో కిందికి టెంపుల్ వరకు వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం మనం ఇందాక గోపురం మీద చూసాం కదా, అది కొండ మీద చూసాం కదా, అక్కడికి వెళ్ళొచ్చు మనం దేవాలయానికి. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం మనం అక్కడికి. చూడండి, ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ.
చూడండి అక్కడ గుడి కనపడుతుంది మనకు. ఇక్కడ నుండి మనం ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ మామూలుగా చూస్తుంటారు కదా మీరు టెంపుల్స్ దగ్గర. ఈ విధంగా కడితే మనము కోరిన కోరికలు నెరవేరుతాయి. ప్లస్ హౌసెస్ కట్టాలనుకున్న వాళ్ళు ఇలా కట్టుకుంటారండి. చూడండి ఇక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి మనం. ఈ టెంపుల్ పైన కొంచెం కోతులు అనేవి ఎక్కువ ఉంటాయండి. సింగిల్గా ఎవరన్నా వచ్చినట్లయితే మాత్రం, అంటే జనాలు లేనప్పుడు వచ్చినట్లయితే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. అంటే ఏమైనా తినే వస్తువులు ఉంటే అవి లాక్కొని వెళ్తాయి. చూడండి ఎంత బాగుంది ఇక్కడ ప్లేస్ అనేది. చూడండి అక్కడికి వెళ్తే ఇంకా నీట్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది కిందికి చూస్తే. అందుకంటే అక్కడ దర్శనం చేసుకుని దేవుణ్ణి. ఇక్కడ చివరిలో కొండ అంచు చివరిలో దీపం ఉంటుంది. కొండ అంచు చివరిలో దీపం ఉన్న దేవాలయం ఇది ఒక్కటేనంటండి. చూడండి కావాలంటే. చాలా ఫేమస్ ఈ టెంపుల్ కర్నూలు డిస్టిక్లో. ఇంతకుముందు నా చిన్నగా ఉన్నప్పుడైతే చుట్టూ ఇది మనకి ఇక్కడ చుట్టూ ఉంది కదా ఐరన్ది, అది కూడా లేదు. లేకున్నా కూడా అలానే తిరిగేవాళ్ళు అక్కడ అంచులో, అంటే చుట్టూ ప్రదక్షిణలు చేసేవాళ్ళు. నేను కూడా ప్రదక్షిణలు చేశాను. చూడండి ఇందాక చెప్పాను కదా అక్కడ కొలనని, అదిగోండి ఆ వాటర్ కొలను. అదిగోండి అక్కడ దీపం ఉంటుంది, దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. చూడండి ఇక్కడ నుండి వ్యూ చూడండి. మద్దులేరు స్వామి అని ఎందుకు పేరు వచ్చిందంటే అండి, ఇక్కడ ప్రవహించే వాగు అనేది మద్దులేరు వాగు, అందుకని ఈ పేరు వచ్చిందన్నమాట ఇక్కడ మద్దులేరు స్వామి అని. చూడండి ఇక్కడ మినరల్ వాటర్ ఉచితంగా ఉంటాయి. అందరు ఇక్కడ నుండే వాటర్ తీసుకెళ్తారు. ప్యూరిఫై చేసిన వాటర్ అండి, మినరల్ వాటర్. మేము కూడా ఇక్కడే తీసుకున్నాము. చూడండి బిందెలు తీసుకొచ్చుకొని దేనికైనా కూడా ఇక్కడ నుండి తీసుకెళ్తారు. కింద కూడా చూపించాను కదా, అక్కడ రావట్లేదు వాటర్ మేము వెళ్ళినప్పుడు, ఇక్కడ వస్తున్నాయి. చూడండి ఎంత బాగుందో ప్లేస్. సో ఇక్కడ నుండి ఇంకా మనం ఏం చేద్దామంటే బయటికి వెళ్ళిపోదాము. చూడండి ఇదంతా పైన ఓపెన్ ప్లేస్ అన్నమాట. అయితే మనకి ఇక్కడ నుండి టెంపుల్ దగ్గర నుండి మదిలేటి స్వామి టెంపుల్ దగ్గర నుండి మనకు యాగంటి కూడా చాలా దగ్గరండి. ఆల్రెడీ చూశారు కదా, చాలామంది చూసే ఉంటారు ఆల్రెడీ. మనకు ఒక 12 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గర నుండి షార్ట్ కట్లో వెళ్ళొచ్చు మనం. ఆ షార్ట్ కట్ రోడ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ రోడ్ అనేది ఆ కొండలు, చుట్టూ కొండలు ఉంటాయి. మధ్యలో మనం వెళ్తూ ఉంటే చుట్టూ కొండలు, చెట్లు భలే ఉంటాయండి. సో విజిట్ చేసే వాళ్ళు ఎవరైనా మద్దిలేటి స్వామి టెంపుల్ తర్వాత యాగంటిని విజిట్ చేయండి, లేదా యాగంటికి వచ్చిన వాళ్ళైనా మద్దిలేటి స్వామి టెంపుల్ విజిట్ చేయండి. ఎందుకంటే దగ్గర దగ్గర 2 ప్లేసులు కూడా దగ్గరే మనకి. అదిగోండి చూడండి, మనం రైట్ సైడ్ వెళ్ళామనుకోండి యాగంటి టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇంకా చూడండి బోర్డు క్లియర్ కనపడుతుంది. సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి అందరికీ. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మీ సపోర్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఛానల్ అనేది మాకు ఇంకా సబ్స్క్రైబ్ పెరుగుతూ ఉంటారు, కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి.